పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడుతో సెన్సేషన్ ను క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు ఆన్లైన్ సంచలనాలతో పాటు మరోవైపు రికార్డు స్థాయి బిజినెస్ కూడా చేసుకుంటుంది ఈ మూవీ. తాజాగా అమెరికా నుంచి తిరిగొచ్చిన పవన్ వెంటనే కాటమరాయుడును పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇక మార్చ్ మొదటి వారానికల్లా ఈ మూవీని రిలీజ్ చేసే ప్లాన్ లో పడ్డారు. ఇక తర్వాత మార్చ్ 14న త్రివిక్రమ్ దర్శకుడిగా పవర్ స్టార్ మూవీ ప్రారంభానికి ముహూర్తం పెట్టేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయిపోగా మరోవైపు కోలీవుడ్ యంగ్ కంపోజర్ అనిరుద్ రవిచందర్ తొలిసారిగా ఓ టాలీవుడ్ మూవీకి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ సినిమా కోసం తన పని ప్రారంభించేసిన అనిరుద్ ఇప్పటికే 3 పాటలకు ట్యూన్ కూడా రెడీ చేసేశాడట. రీసెంట్ గా వీటిని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు వినిపించాడట అనిరుద్. మాటల మాంత్రికుడికి ఈ కంపోజర్ వినిపించిన ట్యూన్స్ విపరీతంగా నచ్చేశాయట కూడా. ఆల్రెడీ ఈ 3 ట్యూన్స్ ని లాక్ చేసేసుకున్నారని తెలుస్తుంది. మరో 3 పాటలను కూడా మార్చ్ చివరికల్లా ఇచ్చేస్తానని అనిరుద్ చెప్పినట్లు టాక్. కీర్తి సురేష్, అను ఇమాన్యుయల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ అంతా అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.